అందరికీ నమస్తే. జై భీమ్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో అయితే గర్వంగానే సంబోధించుకొని గర్వపడుతూ ఉన్న పేరు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. మిత్రులారా, ఆయన ఇవాళ తారీఖు 14/4/1891లో పుడతాడు. 6th December 1956లో చనిపోతాడు. భారతదేశంలో ఒక 65 ఏళ్ళు బతికిన ప్రపంచంలో ఒక ఫిలాసఫర్గా, ఒక శాస్త్రవేత్త కూడా అనుకోవచ్చు మనం. ఆయన మానవీయ కోణాలు చదివిన ఒక మహా వ్యక్తిగా, ఒక ఆంథ్రపాలజిస్ట్గా, ఒక ఎకానమిస్ట్గా, ఒక పొలిటికల్ సైంటిస్ట్గా, ఒక విద్యావేత్తగా, ఒక ఆంథ్రపాలజిస్ట్గా, ఇవన్నీ కలగలిపి ఉన్నటువంటి ప్రపంచ మేధావి. అటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండటం భారతీయ పౌరులంతా కూడా గర్వించవలసిందే. కొంత శాతం ప్రజలకు ఆ తెలివి నచ్చుతుంది, కానీ అందులో ఎక్కడ ఆయన పుట్టిన కులం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. పాపం ఆ తెలివి అందరికీ ఉండాలి, కానీ ఆయనకు ఎందుకు ఉన్నదనే ప్రశ్న వస్తుంది వాళ్ళకు. అందుకని ఆయన మావాడు అనుకునే ప్రయత్నం చేస్తారు, లే ఇంకేదో అనుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఏది కాదు. ఆయనను ప్రపంచ దేశాలు ఎక్కడ పోయినా గుర్తించినాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో పుట్టిన ఏ బ్రాహ్మణ దగ్గర, ఏ వైశ్యుడి దగ్గర, ఏ క్షత్రియుడి దగ్గర ఎవరికి కూడా అంతటి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు లేరు. రాజ్యాంగం రాయటానికి అన్ని రకాల పోరాటాలు జరిగిన తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు మీ రాజ్యాంగం మీరు రాసుకోండి, మేము వెళ్ళిపోతున్నామని చెప్తే, అవును మనం రాసుకోవాలి కదా అని వచ్చినప్పుడు చాలామంది విఘ్నులు ఎవరు రాయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరికీ ఏకైక ఆదర్శ గురు భారతదేశానికి సమస్య ఎక్కడొచ్చింది అంటే, ఏ సమస్యకు ఒక ఇష్యూ, ఒక లాక్ పడింది అనుకో, తాళం ఎక్కడ దొరుకుతుంది, తాళం ఎక్కడ దొరుకుతుంది అంటే గాంధీ దగ్గరికి పోవడం. అరే మరి బ్రిటిషులు ఈ మాట అన్నారు, ఏం చేద్దాము, ఎవరితో రాయిద్దామంటే ఆయన సింపుల్గా నవ్వుతూ ఏమన్నాడంటే, ఆయనను మించిన ఇంగ్లీష్ భారతదేశంలో ఎవరికీ లేదు, ఆయనతోనే రాయించండి అంటే, అహర్నిశలు రాయటము చదవటము ఆయనకు పెట్టిన విద్య, ఆయనకున్న కళా నైపుణ్యం. కాబట్టి అంబేద్కర్ అనేవాడు అందరివాడు. ముఖ్యంగా భారతీయ మహిళలకు సంబంధించినటువంటి ఆయన ఎవరు ఏ దేవుడిని మొక్కినా ఏం చేసినా ఇవాళ పురుషులతో సమానంగా జీతభత్యాలు పొందడానికి గల కారణం ఆయన్నే అనే విషయం మరవద్దు మీరు. స్త్రీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి అనే ఇవాళ 33% రావడానికి ఇంకా ఆపసూపాలు పడుతున్నాం. అయినా ఆ రోజు అంతకుముందే తన హిందూ కోడ్ బిల్లులో పురుషులకు సమానమైన హక్కు స్త్రీలకు కూడా ఉంటుంది, ప్రతి మనిషికి ఒకటే విలువ, 1 man 1 value అనే ఒక స్లోగన్ తీసుకొచ్చినటువంటి ఒక మహాతత్వవేత్త ఆయన. రష్యా ఏలుతున్న పుతిన్ తల మీద ఉండే కొన్ని బొమ్మల్లో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా వెస్ట్రన్ కంట్రీస్లో హెగెల్ ఉంటుంది, తర్వాత మార్క్స్ బొమ్మ పెట్టుకున్నా, లేకపోతే ప్లేటో బొమ్మ పెట్టుకున్నా, లేకపోతే బుద్ధుడి బొమ్మలతో పాటు ఈయనది ఉంటుంది. అంటే అంతటి ప్రతిభాశీలి. భారతదేశాన్ని నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి మూల డాన్ టు డస్క్, పొద్దున్న సాయంత్రం వరకు, పింక్ టు పిల్లర్, చిన్న సూది మన నుంచి చివరి పెద్ద ఐటమ్ వరకు కూడా స్టడీ చేసి మనకు అందించి, మనుషులో ఉన్నటువంటి అస్పృశ్యతను, అంటరానితనాన్ని, బానిసత్వాన్ని, తర్వాత ఆర్థిక అసమానతలను స్టడీ చేసి ఎవరికి ఏ సందర్భంలో ఏ అన్యాయం జరుగుతుందనే దాని మీద ఒక పుస్తకం రాసి, ముఖ్యంగా బ్రాహ్మణీయ భావజాలం మనుషులను హింసిస్తున్న పద్ధతి ఎలా ఉంది, దాన్ని ఎలా నిర్మూలించాలి అనే దాని మీద కుల నిర్మూలన అనే ఒక పుస్తకం రాశాడు. భారతదేశంలోని ప్రతి పౌరుడు చదవలసిన అంశం. ఆయన స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడు, ఇతర మస్తతకు ఏం గౌరవం ఇచ్చిండు అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక మహోన్నతమైన ప్రతిభాశాలి. అందుకని అది ఏందో కానీ, ఏప్రిల్ మంత్ స్పెషాలిటీ ఏందో కానీ, జగ్జీవన్ రామ్ ఇదే నెలలో పుడతాడు, అంబేద్కర్ ఇదే నెలలో పుడతాడు, పూలే ఇదే నెల, ఇలా అందరూ కూడా ఈ ఏప్రిల్ మాసంలోనే పుట్టిండ్రు. కాబట్టి ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం కుల నిర్మూలన. ఒక్కటి ఏంటంటే, కొన్ని సూచనలు చేయగలిగిండు ఆయన, కానీ స్పష్టంగా ఇది చేయటం వల్లనే మనకు కుల నిర్మూలన పోతుంది అనేది చెప్పలేకపోయిండు ఆయన. ఆయనతోనే ఆగిపోకుండా ఎంతోమంది మేధావులు వచ్చి దాన్ని తీవ్రతను తగ్గించే ప్రయత్నాల్లోనే భాగంగా ఇవాళ మొత్తం మనుషులందరినీ ఒక శాస్త్రీయంగా ఆలోచించకుండా అంత గుళ్ళు గోపురాలు 24 గంటలు దైవ చింతన మీద వెళ్ళిపోయి వాస్తవికత నుంచి పక్కకు జరిపే ఆలోచనలు మనుషులను తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మిత్రులారా, అంబేద్కర్ గురించి గంటలు మాట్లాడుకోవచ్చు. 20 వాల్యూమ్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ వాళ్ళు అన్ని వాల్యూమ్స్ ప్రింట్ చేశారు. అంటే దానివల్ల మనిషి పట్ల మనిషికి ఉండే గౌరవాన్ని, సాటి మనిషికి విలువ ఇచ్చే పద్ధతి
ఒక శాస్త్రీయ పద్ధతిని దారి చూపించిండు ఆయన. అందుకే మనం గౌరవించాలి కదా. అంతటి పరిజ్ఞానం ఇవ్వగలిగిన ఏ రామణీయ భావజాలం లేదు. ఎంతసేపు దేవుళ్ళను కొలవండి, ఆ దేవుళ్ళను మీరు కావాలనుకుంటే నేనున్నాను, దేవుడు నాకేం చెప్పిండు నా ద్వారా మీరు తెలుసుకోండి అంతే తప్ప మీరేం చేయడానికి లేదు. దేవుడికి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని చెప్పి మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిండు. ముక్కలుగా చేసేసి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సాంప్రదాయం అంటగట్టి వాళ్ళు హాయిగా జీవితం సాగిస్తున్నారు. అది మనము ఒక హేతుబద్ధంగానే ఆలోచిస్తూ ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఆనాటి ఆ బ్రాహ్మణీయ భావజాలం తప్ప అనుకుందామా, లేకపోతే మనల్ని చదువుకోనియకపోవడం తప్ప అందామా, మనల్ని మనం ముందుకెళ్ళకపోవడం తప్ప అనుకుందామా? కాకపోతే ఆయన కృషిని మనం అభినందిస్తూ ఆయన జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలి. 135 ఏండ్లు ఆయన పుట్టి, ఆయన 65 ఏండ్లు తన జీవితకాలం, 650 ఏండ్ల వరకు పనికి వచ్చే చరిత్ర రాసిపోయాడు మనకాయన. కాబట్టి జయంతి అనగానే మనము పూలదండలేసి ఇది కాకుండా అన్నీ ఏదానికి అది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు కూడా మంచి పుస్తకాలు వేస్తున్నారు. బానిసత్వమా, అంటరానితనమా, తర్వాత చిన్న కమతాలు అనే పుస్తకం, తర్వాత అన్ని 70-80 పేజీలతో బిట్స్ కింద బుక్స్ రాశారు. అవేర్నెస్ వస్తుంది మనకు అంతే. భూమి అంతా ఎవరి చేతిలో ఉంది, భూమి జాతీయం చేయమని చెప్పే అవేర్నెస్ కూడా మనకు క్రియేట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ మనిషి ఇచ్చిన విజ్ఞానాన్ని మనము స్వంతం చేసుకోవాలి, ఆలోచించాలి. స్వార్థం, మోసం, అబద్ధాలు ఇవన్నీ అనుసరిస్తూ కోటాను కోట్లు గడుస్తున్న వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.